వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. మన ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు జరిగినా, ఏమన్నా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఆ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదాం సార్. ఓకే సార్, పిల్లలు పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు, ఎందుకు సార్? రైట్. సో పిల్లలు పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడానికి ఎందుకు రావట్లేదు అంటే కనుక ఇప్పుడు పెరిగే విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. అంటే అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే కనుక కొడుకుకి బిడ్డ పుడితే ఆ బాధ్యతలన్నీ కూడా, అంటే పిల్లలు పుడితే ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకునేవాళ్ళు. అంటే అమ్మమ్మ నానమ్మ వీళ్ళు తీసుకునేవాళ్ళు. వీళ్ళు వర్క్ బిజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వీళ్ళకి ఒక పాజిటివ్గా నేర్పించేవాళ్ళు. కథలుగా నేర్పించి ఒక మంచి నీతిని అన్నిటినీ కూడా ఒక గురువులాగా వీళ్ళకి నేర్పించేవారు. సో ఆ కాలంలో ఏంటి అంటే కనుక ఎవరైతే ఏదైనా ఎనర్జీ ఇచ్చినారు అంటే కనుక వాళ్ళను గౌరవించడము అన్నది సొసైటీ ఒక ధర్మంలాగా పాటించేవాళ్ళు. అందుకు పూర్వకాలంలో ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదైతే అమ్మమ్మ నాన్నమ్మ మధ్యన అంత సఖ్యత ఉండేది, వాళ్ళ మధ్యన అంత బాండ్ ఉండేది. పోయి నానమ్మకు కాళ్ళు ముక్కుపో, లేకుంటే అబ్బకు కాళ్ళు ముక్కుపో అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పోయి కాళ్ళు ముక్కేవారు. ఇప్పుడు ఏమైందిరా అంటే కనుక వాళ్ళతోటి కమ్యూనికేషనే లేదు పిల్లవాళ్ళకి. ఇప్పుడున్న పిల్లవాళ్ళు ఏంటరా అంటే కనుక అంత హైటెక్ యుగంలో బ్రతుకుతూ ఉంటారు. సో ప్రతిదీ అంటే తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా అన్నిటి కూడా వేరే లెవెల్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు. నువ్వు పోయి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోమంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం లేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అది సార్, పండగలకి పబ్బాలకు కూడా ఈ సంస్కృతిని పాటించలేరు, ఎందుకు? అదే పండగలకి పబ్బాలకి ఈ సంస్కృతిని పాటించలేరు అంటే కనుక ఎవరు కూడా హోమ్ టౌన్స్కి వెళ్ళట్లేదు. అట్ ద సేమ్ టైం ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే విలేజెస్లో ఉన్నారో వాళ్ళని సిటీలో సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు ఇన్వైట్ చేస్తలేరు. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కనుక పెద్దలకి పిల్లలకి కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది వచ్చింది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత దూరం అయిందంటే కనుక అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏదైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవి దూరంగానే అయిపోయినాయి. అందుకే ఇప్పుడున్న అంటే వాళ్ళ ఇళ్ళకి వచ్చినా కూడా వాళ్ళతో వాళ్ళేమో పక్కా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, వీళ్ళేమో వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ కన్వెంట్ అయిన లాంగ్వేజ్లో మాట్లాడుతారు. వాళ్ళిద్దరి మధ్యనే ఎనర్జీస్ అనేది కలవనప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్, ఆ సోల్ పరమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చినా కూడా ఈ పిల్లలు తీసుకునే స్థితిలో లేరు. అందుకే నేను ఏం చెప్తానంటే కనుక ప్రతి పెద్దల ఇంట్లో తల్లిదండ్రులకు ముందు పెద్దవాళ్ళతో కలవనియండి. ఇంకా మహాదరిద్రమైనటువంటి సిచ్యువేషన్ ఏంట్రా అంటే కనుక ఈ వచ్చిన కోడళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళ కోడళ్ళ తరపున వాళ్ళు కావచ్చు, కొంతమంది మూర్ఖులు ఏం చేస్తారంటే కనుక వాళ్ళ పల్లెటూరులు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు, వాళ్ళు మాట్లాడే విధానం బాగాలేదు, వాళ్ళు తినే తిండి బాగలేదు, మా పిల్లలు వాళ్ళతో కలిస్తే కనుక వాళ్ళలాగా తయారవుతారేమో అని చెప్పేసి వాళ్ళను కలవనీయకుండా చేస్తూ ఉన్నారు. అది చాలా దరిద్రమైనటువంటి స్థితి. అందుకే ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలకి తెలివితేటలు అన్నది లేవు. తెలివితేటలు ఎక్కడున్నాయంటే హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. బేసిక్ లెవెల్లో తెలివితేటలు అన్నీ కూడా మిస్ అవుతున్నాయి. బేసిక్ లెవెల్లో తెలివితేటలు నేర్పించాలి అంటే కనుక అది పెద్దలు మాత్రమే నేర్పించగలుగుతారు. అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళు మాత్రమే నేర్పించగలుగుతారు బేసిక్స్. మరి తల్లిదండ్రులు నేర్పించలేరా అంటే కనుక 100% వీళ్ళకి టైం లేదు. 9 hours 10 hours 12 hours 18 hours జాబ్ కూడా చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. మినిమం 12 to 15 hours జాబ్సే ఉన్నాయి. వాళ్ళకి టైం లేదు పిల్లలతో స్పెండ్ చేయడము. అందుకు మన ధర్మాలు, మన ఆచారాలు, మన సంస్కృతులు అన్నీ కూడా మంట కట్టుకొని పోతా ఉన్నాయి. అది సార్, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటేనే సుఖ సంతోషంగా మంచిగా ఎదుగుతారని అందరూ అంటారు, అది నిజమేనా? 200% నిజము. తల్లి ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా కొడుకుకు ఉంటాయి.
ఎదుగుదలకు అదే కారణం. 100% వాళ్ళ ప్యూరిటీ ఆఫ్ ఒక లవ్, ఒక తల్లి మాత్రమే పిల్లలకి ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ ని ఇవ్వగలుగుతుంది. వాడు ఏ స్థితిలో ఉండని, వాళ్ళు ఎంత దరిద్రమైన స్థితిలో ఉండని, ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే దేవుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అన్నటువంటి ఒక ఆలోచనలతోటే ఒక బ్లెస్సింగ్స్ అన్నవి ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆశీర్వచనాలు కావాలి, పెద్దల ఆశీర్వచనాలు పిల్లలకి కంపల్సరీ కావాలి, గురువుల ఆశీర్వచనాలు కంపల్సరీ పిల్లలకి కావాలి. మన గురువు ఎవరు అంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలే. వాళ్ళు మనకి ఫిజికల్గా చేయమని చెప్పకపోవచ్చు, కానీ హాస్టల్గా అంటే వాళ్ళ మనసులో వీడు ఇలా అంటే బాగుంటుంది, ఇలా అంటే బాగుపడతారు, ఈ విధంగా ఉంటే బాగుపడుతుంటుంది, వాళ్ళ కోరికలు, నిస్వార్థమైనటువంటి కోరికలు పెద్దల దగ్గర ఉంటాయి. ఆ నిస్వార్థమైనటువంటి కోరికల వల్లనే ఇప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏవైతే ఆనంద బాధల సుఖ దుఃఖాల అన్నీ ఉంటాయో కలగలుపుకొని వాటన్నిటిలోనూ ది బెస్ట్గా వీళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో అది పెళ్లిళ్ళలో కూడా ఇవన్నీ ఆచారాలు అంతరించిపోతున్నాయి. ఎందుకు సార్? నో పెళ్లిళ్ళల్లో ఒక పెళ్లి విషయంలో ఆచారాలు అంతరించిపోవట్లేదు, కానీ ఆ టీవీలకో కెమెరాకో వీడియోకో ఇంకొక దానికో కావాలని ఫోజులు పెట్టడానికి మాత్రమే ఇప్పుడు పిల్లలు పెద్దల మీద కాళ్ళ మీద పడతా ఉన్నారు. మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి అని ఎవరు కూడా ఆ పెద్దలను ఆ సమక్షంలో అడగట్లేదు. మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఇయ్యట్లేదు. వాళ్ళు కూడా ఎట్లా ఉన్నాడు, వీడు కాళ్ళు ముక్తున్నాడు, నేను ఎట్లా పెట్టాను, ఫోటో తీయండి, కొద్దిసేపు ఇంకా ఉండండి, ఈ విధమైనటువంటి నడుస్తూ ఉంది. కానీ అది కాదు. ఎవ్వరు అంటే తన బంధువులు తన వారు సమక్షంలో నీవు కాళ్ళ మీద పడి నీ కోరిక ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఆ కోరిక వినపడి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక జీవితాంతం మీరు బాగుండాలి అన్నటువంటిది ఆ అక్షంతలు వేస్తూ కోరుకోమంటే ఆ కోరికలు కోరుకుంటే ముఖ్య వాళ్ళు 100% తీరుతాయి. అది ప్రకృతి ధర్మం, ప్రకృతి రహస్యం కూడా. సార్ మీరు చెప్పే ప్రకారంగా పెద్దల్ని అందరినీ లైన్ గా నిలబడి పిల్లల్ని కాళ్ళ మీద పడమంటారా? సో నేను బలవంతంగా కాళ్ళ మీద పడమని నీకేం ఎక్కడేం చెప్పలేదు. అంతే, ఇలాంటి కౌంటర్లు వస్తాయి, మనస్ఫూర్తిగా జరగాలి. అది పిల్లవాడు ఇంట్లోంచి బయటకు వస్తుంటే తల్లి ఎదురు రావాలి కంపల్సరీ. తల్లి ఎదురు వస్తుందంటే నువ్వు ఏ విధంగా అయితే పోతున్నావో ఏ విధంగా అయితే రిటర్న్ ఇదే విధంగా రావాలని తల్లి కోరుకుంటుంది. అంటే ఆ బిడ్డ బయటికి వెళ్ళేటప్పుడు ఒక సంకల్పాన్ని ఇస్తుంది, ఏ విధంగా అయితే హ్యాపీగా నడుచుకుంటూ పోతూ ఇలానే హ్యాపీగా రిటర్న్ రావాలి అని చెప్పేసి. సో అదే రకంగానే పిల్లలు రిటర్న్ వచ్చేస్తారు. సో మీరేమంటున్నారు, బలవంతంగా పెద్దలను నిలబెట్టి బలవంతంగా పిల్లలను కాళ్ళ మీద పడి బలవంతంగా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే అది బలవంతం కాదు, అది ఆర్టిఫిషియల్గా మాత్రమే అవుతుంది. దానికి పవర్ ఉండదు. మనసులో నుంచి రావాలి, ఒక కమ్యూనికేషన్ రావాలి, ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ అన్నది ఆ పెద్దలలో ఉన్నటువంటి ఒక శక్తి పిల్లలకి ధారపోయాలి. అంత పెద్దలంటే ధార పోయడానికే ఉన్నారు, వాళ్ళ చేయనికి ఏమి ఉండదు అక్కడ, అన్నీ అనుభవించేసి ఉంటారు. వాళ్ళు కోరుకోవాల్సింది ఒక మంచినే కోరుకోవాలి, అది వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలలో చూసుకోవాలి, అంతే. పిల్లలకి ఈ సంస్కృతి ఎలా నేర్పియాలి సార్? పిల్లలకి ఈ సంస్కృతి ఎలా నేర్పించాలి అంటే కనుక పోయి నరేంద్ర మోడీని మనం అడగాలి, లేకుంటే కనుక మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగాలి. అయ్యా, మన సంస్కృతి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. ఆ పూర్వకాలంలో మీరు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏ విధంగా అయితే నేర్పించినారో ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలకి ఆ విధంగా నేర్పించాలని మీరు ఒక జీవో రిలీజ్ చేయండి. ఈ ఉన్నటువంటి ఈ కలియుగంలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. అమ్మను అమ్మ అనట్లేదు, అక్కను అక్క అనట్లేదు, వేరే లాంగ్వేజ్లలో వేరేలాగా పిలుచుకుంటా ఉన్నారు. ఎవడైతే కొత్తగా ఏదైతే నేర్పిస్తారో పిల్లలు అదే పాటించుకుంటూ ఉన్న విలువల బంధం యొక్క విలువను మంట కలుపుతా ఉన్నారు. వాటన్నిటినీ కూడా ఒక సక్రమైన మార్గంలో పెట్టాలని మీరు ఒకసారి సెలవిస్తే గనక ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కొంతమంది అయినా పాటించి ఒక మన సంస్కృతిని మన చేతనే కాపాడబడేలాగా చేస్తారయ్యా అని ఒక అర్జీ పెడితే గనక అప్పుడు మారుతుంది. ఒకరు ఇద్దరు మారడం వల్ల ఎవరు మారరు. కంపల్సరీ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ నుంచి ఈ సంస్కృతికి తగ్గట్టు కొన్ని జీవాలు వస్తేనే
ఇప్పుడు వచ్చే జనరేషన్ హ్యాపీగా ఉంటుంది, లేకుంటే ఉండనే ఉండదు. ఓకే సార్, చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.